ఫ్యామిలీ విభేదాల మీద పెద్ద ప్రచారమే జరుగుతుంది. అయితే ఈ రెండు ఫ్యామిలీల నుంచి ఆ విషయం మీద ఎవరూ నేరుగా మాట్లాడడం లేదు. ఇండైరెక్ట్ గానే డైలాగ్ వార్ నడుస్తుంది. అయితే ఎప్పటికప్పుడు తేనె తుట్టని కదుపుతున్నట్లు అల్లు హీరో బన్నీ మాత్రం పొలిటికల్ పంచులు విసురుతుండడం మీద మెగా ఫ్యాన్స్ శిబిరం భగ్గుమంటుంది. ఇప్పుడు ఎన్నికల సీజన్ ముగిసింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బిజీ అయిపోయారు. సినిమాలు కూడా పక్కన పెట్టి ప్రభుత్వ వ్యవహారాల్లో తలమునకలవుతున్నారు. ఆ సమయంలో ఆ మధ్య పవన్ కళ్యాణ్ బెంగళూరులో పరోక్షంగా పుష్పం మీద కామెంట్ చేశారు. అల్లు అర్జున్ కూడా సందర్భం లేకుండానే పొలిటికల్ పంచులు వేయడంతో ఈ వివాదం ఎవరికీ అంతుపట్టడం లేదు. మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీల మధ్య మరోసారి అల్లు అర్జున్ అగ్గిరాజేశారు. తాజాగా ఒక సినీ కార్యక్రమం వేదికగా పుష్ప పరోక్షంగా వేసిన పొలిటికల్ డైలాగులు వైరల్ అవుతున్నాయి. ఇష్టమైన వారిపైన మన ప్రేమ చూపించాలి, మనం నిలబడగలగాలి, నాకు ఇష్టమైతేనే వస్తా, నా మనసుకి నచ్చితేనే వస్తా అంటూ అల్లు అర్జున్ తన నంద్యాల ఎన్నికల ప్రచారాన్ని గుర్తు చేసేలా చేసిన వ్యాఖ్యల మీద ఇప్పుడు మెగా ఫ్యాన్స్ శిబిరం భగ్గమంటోంది. నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా, అది మీ అందరూ తెలిసిందే. ఇప్పటికే కొన్నాళ్లుగా రెండు కుటుంబాలకు మధ్య దూరం పెరుగుతోందనే ప్రచారం ఊపందుకుంది. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి ఈ వ్యవహారం దుమారం రేపుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి అల్లు అర్జున్ మద్దతు తెలుపుతూ ప్రచారం చేయడం విమర్శలకు తావిచ్చింది. దాంతో రెండు కుటుంబాల మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజు అల్లు అరవింద్ పిఠాపురం వెళ్లి పవన్ కు మద్దతు తెలిపారు. అంతకు ముందు నుంచే పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మెగా ఫ్యామిలీ సభ్యులు ప్రచారం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ కు మద్దతు పలకకుండా అల్లు అర్జున్ నంద్యాలలో వైసీపీ అభ్యర్థి రవిచంద్రారెడ్డికి అనుకూలంగా ప్రచారం చేయడంతో మెగా ఫ్యామిలీకి కోపం వచ్చింది. అప్పటి నుంచే మెగా ఫ్యామిలీలో రచ్చ మొదలైంది. పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలపకపోయినా పర్వాలేదు, కానీ జనసేనకు ప్రత్యర్థి అయిన వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ ప్రచారం చేయడం వెనుక ఆంతర్యమేంటన్న చర్చ మొదలైంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అల్లు ఫ్యామిలీలో ఎవరూ కనిపించలేదు. దాంతో రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. అయితే అల్లు అరవింద్ విదేశాల్లో ఉన్నారంటూ కుటుంబ సభ్యులు చెప్పారు. మరి అరవింద్ అందుబాటులో లేకపోతే మిగిలిన అల్లు కుటుంబ సభ్యులెవరూ పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి ఎందుకు రాలేదన్న ప్రశ్నలు వినిపించాయి. పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలపకుండా అల్లు అర్జున్ నంద్యాలలో రవిచంద్రారెడ్డికి అనుకూలంగా ప్రచారం చేయడం మీద మెగా ఫ్యామిలీ వైపు నుంచి నాగబాబు, సాయి తేజ్ పరోక్షంగా స్పందించారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే అంటూ మొదట నాగబాబు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ మీద అల్లు అర్జున్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో తిట్ల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే నాగబాబు తన ఎక్స్ అకౌంట్ను తాత్కాలికంగా డీయాక్టివేట్ చేశారు. ఆ తర్వాత మళ్లీ ట్విట్టర్లో యాక్టివ్ అయ్యారు. ట్విట్టర్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఐ హావ్ డిలీటెడ్ మై ట్వీట్ అంటూ కొత్త ట్వీట్ చేశారు నాగబాబు. దాంతో పరిస్థితి సద్దుమణిగేలా చేసేందుకే నాగబాబు హుందాగా ట్వీట్ డిలీట్ చేశారని అంతా అనుకున్నారు. అలాగే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ను సాయి తేజ్ అన్ఫాలో కావడం హాట్ టాపిక్ అయింది. ఇటీవల కర్ణాటక పర్యటనలో పవన్ కళ్యాణ్ సైతం అల్లు అర్జున్ పుష్ప సినిమా మీద షాకింగ్ కామెంట్స్ చేశారు. 40 ఏళ్ల కిందట అడవులను రక్షించే పాత్రల్లో హీరో నటిస్తే ఇప్పుడు అడవులను నరికే పాత్రలో హీరోలు ఉంటున్నారని అన్నారు. మారిన కల్చర్ ఆందోళన కలిగిస్తోందని, ఒక సినిమా వ్యక్తిగా అలాంటి సినిమాలు చేయడం తనకు కష్టమని వ్యాఖ్యానించారు. A hero was around 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandha the Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also, most of the time I struggle to do such films. I said, am I sending the right message? But of course cinema is different, but the cultural shift, what happened, that was quite interesting for us. అది అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ గురించే అని చిన్న పిల్లాడిని అడిగినా తెలిసిపోతుంది. మామూలుగా అయితే జనసేనాని ఫ్యామిలీ వ్యవహారాల గురించి మాట్లాడడానికి ఇష్టపడరు. అలాంటాయన పరోక్షంగా టార్గెట్ చేయడంతో అల్లు అర్జున్ మీద
మెగా ఫ్యాన్స్ లో వ్యతిరేకత మరింత పెరిగిపోతోంది. నందమూరి ఫ్యాన్స్ కు జూనియర్ ఎన్టీఆర్ దూరమైనట్లు మెగా ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ కానివాడైపోతాడన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా ఇప్పుడు అల్లు అర్జున్ తన తాజా వ్యాఖ్యలతో అగ్నికి ఆజ్యం పోశారంటున్నారు.